వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రోజుకు ఏ వయసు వారు ఎన్ని అడుగులు నడవాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అసలు ఎందుకు నడవాలని కూడా చాలామందిలో సందేహం ఉంటుంది. అంటే ఏ వయసు వారైనా సరే ఈజీగా చేయగలిగినటువంటిది ఒకటి వ్యాయామం, అంటే వాకింగ్ అని చెప్పుకోవచ్చు. రోజు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాకింగ్ వల్ల శరీరంలో అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనేసి కూడా చాలామంది శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. ఇందుకోసం అన్ని వయసుల వారు రోజువారీ నడకను కూడా సిఫార్సు చేస్తున్నారు నిపుణులు. నడక అనేది మొత్తం శరీరానికి చురుకుగా ఉంచేలాగా చేస్తుంది. ముఖ్యంగా అది వ్యాయామంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వాకింగ్ అనేది కూడా శరీరంలో ప్రతి భాగాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో కూడా పనిచేసేలా చేస్తుందని, క్రమం తప్పకుండా నడిచే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అలాంటి వారు వాకింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే చాలామందికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో పూర్తి క్లారిటీ లేదు. రోజుకు ఏ వయసు వారు ఎన్ని అడుగులు నడవాలో అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు స్టెప్స్ కౌంట్ చార్ట్లో ఒకసారి మనం చూసినట్లయితే అంటే పరిశోధనలు ఏమి చెబుతున్నాయి. స్వీడన్లోని కల్మార్ విశ్వవిద్యాలయంలో 14 మంది పైన కూడా పరిశోధనలు నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం వాకింగ్లో ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే నడక ప్రతి ఒక్కరి వయసును పరిగణలోకి తీసుకుంటే బరువు పెరగడానికి, నియంత్రించడానికి ఇది సహాయపడుతుందని, అంతేకాకుండా అనేక ఇతర జీవన శైలి సంబంధితమైనటువంటి వ్యాధులను కూడా నివారించడంలో కొంత ప్రభావం ఉంటుందని, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కంట్రోల్ చేయగలదని ఈ పరిశోధనలో ఆధారంగా ఒక వ్యక్తి వయసు ఆధారంగా రోజుకి ఎన్ని అడుగులు నడవాలి అనేది కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా 6 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి ఎముకలు, కండరాలు బలోపేతం చేయడానికి వాకింగ్ అనేది కూడా మంచి ఆప్షన్. ఇక పిల్లలు, టీనేజర్లు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. ఇందులో బ్రిక్స్ వాకింగ్ ఉండాలని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. అలాగే కొన్ని పరిశోధన ప్రకారం కనుక మనం చూసినట్లయితే 6 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు కలిగినటువంటి పిల్లలు ఎంత ఎక్కువగా నడిస్తే అది వారికి అంత ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ వయసులో మధ్య ఉన్నటువంటి మగపిల్లలు రోజుకు కనీసం 15,000 అడుగులు వేయాలని కూడా చెప్తున్నారు. ఇక బాలికలు అయితే 12,000 అడుగులు నడవాలని కూడా చెప్తున్నారు. ఇక 18 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు కనుక మనం చూసినట్లయితే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఒక వయోజనుడు రోజుకి 10,000 అడుగులు నడవాలి. కానీ వయసు పెరిగే కొద్దీ దీన్ని తగ్గించాలి. అయితే ఇది కఠినమైనటువంటి, వేగవంతమైనటువంటి నియమం కాదు. స్వీడన్ రిపోర్ట్ ప్రకారం 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి పురుషులు, మహిళలు ఇద్దరు కూడా రోజుకు 12,000 అడుగులు నడవాలని కూడా చెప్తున్నారు. ఇక 40 ఏళ్ళు దాటిన వారు తర్వాత ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అవుతూ ఉంటాయి కాబట్టి, అంతేకాకుండా అనవసరంగా బరువు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందువల్ల ఈ వయసులో ఉన్నటువంటి వారు రోజుకి 11,000 అడుగులు మాత్రమే నడవాలని కూడా ఆరోగ్య నిపుణులు అయితే ఇక్కడ సిఫార్సు చేస్తున్నారు. అంతేకాకుండా 50 నుండి 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారు, ముఖ్యంగా 50 ఏళ్ల లోపు ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలని నిపుణులు అయితే సిఫార్సు చేశారు. ఆరోగ్యంగా ఉండడానికి కూడా చెప్పుకొచ్చారు. ఇక 60 ఏళ్ళు దాటిన వారు రోజు కనీసం 8,000 అడుగుల నుండి 10,000 అడుగుల లోపు నడవాలి. ఇక 60 ఏళ్ళు పైబడిన వారు కూడా వాళ్ళు నడవడానికి వీళ్ళు 7,000 అడుగులు నడవాలని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక 65 ఏళ్ళు పైబడినటువంటి వారు సుమారు రోజుకి 3,000 నుంచి కూడా 5,000 అడుగులు నడవాలని కూడా
ఒక లక్ష్యంగా పెట్టుకోవాలని, ఆ రకంగా నడవాలని కూడా చెప్తున్నారు. నడక వల్ల కూడా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, రోజు నడవడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అనేసి కూడా నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం బ్రిక్స్ వాకింగ్ వల్ల కూడా గుండెలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా ఈ ప్రమాదం తగ్గుతుందని, ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుందని, వాకింగ్ ఊపిరితిత్తులు కొంత ప్రయోజనకరంగా ఉంటాయని, ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుందని, రోజువారీ నడక వల్ల కూడా శరీరంలో అదనపు కొవ్వు తగ్గుతుందని, కండరాలు బలంగా దృఢంగా మారుతాయని కూడా చెప్తున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా వాకింగ్ అనేది కూడా ఒక మంచి వ్యాయామం అని, రోజు నడవడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయని, ఎముకలు కీళ్ళు బలంగా మారుతాయని, కీళ్ళ దృఢత్వం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని కూడా నిపుణులైతే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ వయసు వారు రోజుకి ఎన్ని అడుగులు నడవాలనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియచేశాను కదండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నాతో సహా అందరం కూడా ఆచరిద్దాం. కాబట్టి మీరు కూడా ఒకవేళ వాకింగ్ చేస్తూ ఉంటే రోజు ఎన్ని అడుగులు నడుస్తారు, ఒకవేళ ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వాకింగ్ చేయని వారు ఇక నుండి వాకింగ్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.